నమస్కారం. ఈరోజు మనం రెండు ప్రపంచాల గురించిన ఒక గాథను కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఒకటి, ఆకాశంలో నక్షత్రాల మధ్య వెలిగిపోయే ఒక స్వర్ణ రాజ్యం ఆస్గార్డ్. అవును, దేవతలు నివసించే చోటు, అంత అద్భుతమైన టెక్నాలజీ, మాయాజాలం. ఇక రెండవది, మనకు బాగా తెలిసిన మన భూమి. చాలా సాధారణమైనది. ఈ రెండు లోకాల మధ్య నడిచే కథే ఇది. ఈ కథకు గుండెకాయలాంటివాడు థోర్. ఆస్గార్డ్ యువరాజు. సింహాసనానికి తదుపరి వారసుడు. అతని శక్తి గురించి చెప్పాలంటే అపారం. కాని అతని అహంకారం ఆకాశమంత ఎత్తు. సరిగ్గా చెప్పారు. విపరీతమైన తొందరపాటు, గర్వం. సరిగ్గా ఈ అహంకారమే ఎన్నో ఏళ్లుగా చల్లారిపోయిన ఒక పురాతన యుద్ధపు నిప్పును మళ్లీ రాజేస్తుందన్నమాట. అంటే ఈ కథలోని భావోద్వేగాల ప్రయాణం చాలా నాటకీయంగా సాగుతుంది. గర్వంతో, సంతోషంతో మొదలై ఆ తర్వాత తీవ్రమైన కోపం, తీరని విషాదం. చివరికి వినయం ద్వారా తన గౌరవాన్ని, తన అర్హతను ఎలా తిరిగి సంపాదించుకున్నాడు అనేదే అసలు కథ. సరే, ఇక ఆ స్వర్ణరాజ్యంలోకి అడుగుపెడదామా? తప్పకుండా. కథ మొదలయ్యేది ఆస్గార్డ్లోని ఒక అద్భుతమైన వేడుకతో. సింహాసన మందిరమంతా కోలాహలంగా ఉంది. యోధులు, ప్రజలు అందరూ అక్కడే ఉన్నారు. రాజు ఓడిన్ తన పెద్ద కొడుకైన థోర్ను ఆస్గార్డ్ మహారాజుగా ప్రకటించటానికి సర్వం సిద్ధం చేశాడు. ఆ సమయంలో థోర్ ముఖంలో గర్వం, ఆనందం రెండూ కనిపిస్తాయి. తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన రోజు కోసం అతను సిద్ధంగా ఉన్నాడు. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అవునో, ఆ వేడుక మధ్యలో జోతున్హీం నుండి వచ్చిన మంచు రాక్షసులు, అంటే ఫ్రాస్ట్ జైంట్స్, రహస్యంగా ఆయుధశాలలోకి చొరబడతారు. వాళ్ల శక్తికి మూలమైన కేస్కేట్ ఆఫ్ ఏన్షియంట్ వింటర్స్ కోసం. అవును, ఆ పురాతన పేటికను తిరిగి దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల ప్రయత్నం విఫలమైనా ఈ సంఘటన థోర్లో విపరీతమైన కోపాన్ని రేపుతుంది. తన పట్టాభిషేకానికి భంగం కలిగించడమే కాకుండా ఆస్గార్డ్లోకి చొరబడేంత ధైర్యం చేశారని రగిలిపోతాడు. ఓడినతన్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఇది ఒక చిన్న సంఘటన అని, దీనికి యుద్ధం అవసరం లేదని నచ్చజెప్పాలని చూస్తాడు. కాని అప్పటికే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన థోర్ తండ్రి మాట వినే పరిస్థితిలో లేడు. అస్సల్లేడు. తన సోదరుడు లోకీ, తన స్నేహితురాలు సిఫ్, ఇంకా 3 యోధులతో కలిసి రహస్యంగా జోతున్హీంపై ప్రతీకారం తీర్చుకోవటానికి బయలుదేరతాడు. తర్వాతేమవుతుందో కూడా ఆలోచించకుండా. వాళ్లు వెళ్ళింది కేవలం హెచ్చరించడానికి కాదు, యుద్ధం చేయడానికే. మంచుతో కప్పబడిన ఆ భయంకరమైన రాజ్యంలో థోర్, అతని స్నేహితులు వందనాది మంచు రాక్షసులతో తలపడతారు. ఆ యుద్ధం వల్ల ఎన్నో ఏళ్లుగా ఉన్న శాంతి ఒప్పందం పూర్తిగా నాశనమవుతుంది గదూ? అవును. చివరికి తన కొడుకులు చావు అంచున ఉన్నారని గ్రహించిన ఓడిన్ స్వయంగా అక్కడికి వచ్చి వారిని కాపాడుతాడు. కాని అతని ముఖంలో ప్రేమ కంటే ఎక్కువగా నిరాశ, కోపం కనిపిస్తాయి. తన మాటను ధిక్కరించి 2 రాజ్యాలను యుద్ధం అంచుకొనెట్టినందుకు ఓడిన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. అది ఒక రాజుగా కాకుండా ఒక తండ్రిగా తీసుకున్న నిర్ణయం. థోర్ దైవిక శక్తులన్నింటినీ అతని నుండి లాగేసుకుంటాడు. అంతేనా? కాదు, అతన్ని ఒక సాధారణ మానవుడిగా భూమిపైకి బహిష్కరిస్తాడు. ఇది థోర్కు ఊహించని షాక్. అతని జీవితంలో అపారమైన ఆశ్చర్యం, విషాదం నిండిన క్షణమది. ఒక దేవుడు ఇప్పుడు శక్తిలేని సాధారణ మనిషి. అవును, కేవలం థోర్ను మాత్రమే కాదు, అతని ప్రాణానికి ప్రాణమైన సుత్తి మ్యోల్నీర్ను కూడా భూమికి పంపుతాడు. ఆ సుత్తిని కూడానా? కాని దానిపై ఒక శక్తివంతమైన మంత్రాన్ని వేస్తాడు. ఎవరైతే ఈ సుత్తిని ఎత్తడానికి అర్హులుగా ఉంటారో వారే థోర్ యొక్క శక్తిని పొందగలరు. అంటే ఇది కేవలం శిక్ష కాదు, ఒక పరీక్ష కూడా. సరిగ్గా. నిజమైన అర్హత అంటే ఏమిటో థోర్ నేర్చుకోవాలనేది ఓడిన ఉద్దేశ్యం. ఇక సరిగ్గా అదే సమయంలో భూమిపై న్యూ మెక్సికో ఎడారిలో 3 శాస్త్రవేత్తలు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జియన్ ఫాస్టర్, ఆమె సహాయకురాలు డార్సీ లూయిస్ మరియు వారి గురువు ఎరిక్ సెల్విక్, వాళ్లు ఆకాశంలో వింతగా ఏర్పడుతున్న ఒక కాంతిపుంజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి థోర్ వారి వాహనం ముందు పెద్ద శబ్దంతో పడతాడు. సైన్స్కు అందని ఒక సంఘటన వాళ్ల కళ్ల ముందు జరుగుతోందన్నమాట. అదే సమయంలో కథలోకి మరో కీలకమైన బృందం ప్రవేశిస్తుంది. షీల్డ్. అవును, ఆ ప్రభుత్వ రహస్య సంస్థ థోర్ సుత్తి పడిన ప్రదేశాన్ని కనుగొంటుంది. వెంటనే దాని చుట్టూ ఒక పెద్ద పరిశోధనా స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవ్వరూ కనీసం కదల్చలేని ఆ సుత్తి వాళ్లకి అంతుచిక్కని ఒక మిస్టరీగా మారుతుంది. అంటే ఒకవైపు భూమిపై థోర్ తన అహాన్ని కోల్పోయి మానవత్వాన్ని నేర్చుకుంటుంటే, మరోవైపు ఆస్గార్డ్లో అతని సోదరుడు
లోకి తన అస్తిత్వాన్ని తెలుసుకుని ఒక సంక్షోభంలో చిక్కుకున్నాడు. ఈ రెండు ప్రయాణాలు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా సాగుతాయి. లోకీకి ఏం నిజం తెలిసింది? అతను ఓడిన్ సొంత కొడుకు కాదని. అవునా? అవును, మంచు రాక్షసుల రాజు లాఫే కొడుకని తెలుసుకుంటాడు. పురాతన యుద్ధం ముగిశాక ఓడిన్ ఒక పసికందుగా ఉన్న అతన్ని కనుగొని పెంచుకున్నాడని గ్రహిస్తాడు. ఈ నిజం అతనికి తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగిస్తుంది. తన జీవితమంతా ఒక అబద్ధమని అతను కుంగిపోతాడు. ఎప్పటికీ థార్ నీడలోనే బతకడమే తన తలరాత అని భావిస్తాడు. ఈ నిజం గురించి ఓడిన్ను నిలదీయగా ఆ వృద్ధరాజు ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతాడు. తన శక్తిని తిరిగి పుంజుకోవడానికి ఓడిన్ స్లీప్ అనే గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఇదే అదనుగా లోకీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. అతనిలో ఎప్పట్నుంచో ఉన్న అసూయ, కోపం, అధికారదాహం ఇప్పుడు కట్టెలు తెంచుకుంటాయి. రాజుగా లోకీ ఒక నమ్మశక్యం కాని కుట్రకు తెరలేపుతాడు. అతను నేరుగా మంచు రాక్షసుల రాజు లాఫేకే ఒక ఆఫరిస్తాడు. ఏమని? రహస్యంగా ఆస్గార్డ్లోకి వచ్చి నిద్రిస్తున్న ఓడిన్ను చంపి కెస్కెట్ను తిరిగి తీసుకువెళ్లమని. తన పెంపుడు తండ్రిని చంపడానికి శత్రువులకే దారి చూపిస్తాడు. ఇక్కడే అతను పూర్తిగా హద్దులు దాటేశాడు. మరి భూమిమీద థార్ పరిస్థితి? తన సుత్తి గురించి తెలుసుకుని దాన్ని ఎలాగైనా తిరిగి పొందాలని నిర్ణయించుకుంటాడు. షీల్డ్ స్థావరంపై దాడి చేసి ఎన్నో అడ్డంకులను దాటుకుని సుత్తి దగ్గరకు చేరుకుంటాడు. కాని ఎంత ప్రయత్నించినా, తన శక్తినంతా ఉపయోగించినా ఆ సుత్తిని కనీసం కదల్చలేకపోతాడు. ఆ క్షణంలో అతనికి నిజం బోధపడుతుంది. తనిక అర్హుడు కాదని. అపారమైన నిరాశతో, ఓటమితో అతను అక్కడే బురదలో కుప్పకూలిపోతాడు. అతనిలో మిగిలిన కొద్దిపాటి గర్వం కూడా ఆ క్షణంలో చనిపోతుంది. అవును, నిస్సహాయత అతన్ని ఆవహిస్తుంది. ఈ కష్ట సమయంలో జేన్తో అతని బంధం బలపడుతుంది కదా? చాలా. ఆమెతో గడిపిన క్షణాల్లో అతను వినయమంటే ఏమితో, ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం అంటే ఏమితో, ఒక రకంగా చెప్పాలంటే మానవత్వం అంటే ఏమితో నేర్చుకుంటాడు. ఒక సాధారణ మానవ జీవితంలోని చిన్న చిన్న సంతోషాలనతను కనుగొంటాడు. ఇదిలా ఉండగా ఆస్గార్డ్లో లోకీ పాలన అతని స్నేహితులకు నచ్చదు. అతను ఏదో కుట్ర పన్నుతున్నాడని గ్రహించి. అవును, వారు లోకీని ధిక్కరించి థోర్ను తిరిగి తీసుకురావడానికి రహస్యంగా భూమికి వస్తారు. తన ప్రణాళికకు అడ్డు వస్తున్నారని గ్రహించిన లోకీ ఊరుకోడుగా. అస్సలు ఊరుకోడు. థోర్ను, అతని స్నేహితులను శాశ్వతంగా అంతం చేయడానికి డిస్ట్రాయర్ అనే ఒక శక్తివంతమైన, నాశనం చెయ్యలేని యంత్రాన్ని భూమిపైకి పంపుతాడు. ఆ యంత్రం రాకతో న్యూ మెక్సికోలోని ఆ చిన్న పట్టణంలో భయం, వినాశనం మొదలవుతాయి. థోర్ స్నేహితులు, ఆస్గార్డ్ యొక్క గొప్ప యోధులు కూడా ఆ డిస్ట్రాయర్ను ఆపలేకపోతారు. అది వారిని సులభంగా ఓడిస్తుంది. తన స్నేహితులు, అమాయకులైన మానవులు తన వల్ల చనిపోకూడదని గ్రహించిన థోర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడు. శక్తిలేని ఒక సాధారణ మానవుడిగా తన ప్రాణాలను త్యాగం చేయడానికి ఆ యంత్రం ముందు నిలబడతాడు. డిస్ట్రాయర్ తన పూర్తి శక్తితో థోర్పై దాడి చేస్తుంది. అతను చనిపోయినట్లే కనిపిస్తాడు. కాని ఆ క్షణంలో ఆ నిస్వార్థ త్యాగం అతన్ని మ్యాల్నీరుకు అర్హుడిగా నిరూపిస్తుంది. అవును, దూరంగా ఉన్న సుత్తి గాలిలో లేచి వేగంగా వచ్చి అతని చేతిలో వాలుతుంది. ఒక్కసారిగా అతని దైవిక శక్తులు, కవచం అన్నీ తిరిగి వస్తాయి. ఇది కథలో అత్యంత ఉద్విగ్నమైన మరియు సంతోషకరమైన క్షణం. ఇప్పుడు తన పూర్తి శక్తితో ఉన్న థోర్ ఆ డిస్ట్రాయర్ను ఒక్క దెబ్బతో ఓడిస్తాడు. కాని ఇప్పుడతనికి ఒక కఠినమైన బాధ్యత ఎదురుచూస్తోంది. తన సోదరుడిని ఎదుర్కోవాలి. అందుకే జేన్కు వీడ్కోలు చెప్పి తన స్నేహితులతో కలిసి వెంటనే ఆస్గార్డ్కు తిరిగి వెళ్తాడు. ఆస్గార్డ్లో లోకీ తన అసలు ప్రణాళికను అమలు చేస్తాడు. లాఫే ఓడిన్ను చంపడానికి వచ్చినప్పుడు లోకీ అతన్ని వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. ఇది కూడా అతని ప్లాన్లో భాగమే. అతని అసలు ఉద్దేశ్యం బైఫ్రాస్ట్ వంతెనను ఒక ఆయుధంగా మార్చి జోతున్హేమ్ గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయడం. తద్వారా తన తండ్రి దృష్టిలో ఆస్గార్డ్ రక్షకుడిగా, గొప్ప కొడుకుగా నిరూపించుకోవాలని అతని ఆశ. సరిగ్గా అప్పుడే థోర్ అక్కడికి చేరుకుంటాడు. తన సోదరుడి వినాశనకరమైన ప్రణాళికను ఆపడానికి అతనితో పోరాడతాడు. వారిద్దరి మధ్య యుద్ధం కేవలం శారీరకమైనది కాదు, పూర్తిగా భావోద్వేగమైనది కూడా. అవును, ఒకరు రాజ్యాన్ని కాపాడటానికి, మరొకరు తన తండ్రి ఆమోదం పొందడానికి పోరాడుతున్నారు. చివరికి తన సోదరుడిని ఆపడానికి వేరే మార్గం లేదని గ్రహించిన థోర్ ఒక ఊహించని కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. అతను బైఫ్రాస్ట్ వంతెలను తానే తన సుత్తితో నాశనం చేస్తాడు. దీనివల్ల జోతున్హీమ్ కాపాడబడుతుంది.
కాని అదే సమయంలో అతను భూమికి జేన్కు మధ్య ఉన్న మార్గాన్ని శాశ్వతంగా మూసివేస్తాడు. ఇది అతని పరిణతికి త్యాగనిరతికి గొప్ప చిహ్నం. వంతెన నాశనమైనప్పుడు ఇద్దరు సోదరులు అగాధంలోకి పడిపోతుండగా ఓడిన్ నిద్రలేచి వారిని కాపాడతాడు. థోర్ సురక్షితంగా పైకి వస్తాడు, కాని లోకి తన తండ్రి ముఖంలో ఆమోదం బదులు నిరాశను చూసి ఇక ఆశలేదని గ్రహించి పట్టువదిలి అగాధంలోకి పడిపోతాడు. అతని పాత్ర ఈ కథలో విషాదాంతంగా ముగుస్తుంది. అంతా ముగిశాక థోర్ తన తండ్రితో రాజీపడతాడు. అవును, నేను ఇంకా రాజు కావడానికి సిద్ధంగా లేను, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని వినయంగా ఒప్పుకుంటాడు. అహంకారంతో పట్టాభిషేకాన్ని కోల్పోయిన యువరాజు ఇప్పుడు వినయంతో అదే సింహాసనాన్ని తిరస్కరిస్తాడు. అంటే ముగింపులో ఈ కథ కేవలం సూపర్ పవర్ల గురించి కాదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అధికారం మరియు అర్హత యొక్క నిజమైన అర్థం గురించి ఇది వివరిస్తుంది. శక్తిని కలిగి ఉండడం కాదు, దానిని ఉపయోగించే బాధ్యతను, వినయాన్ని తెలుసుకోవటమే గొప్పతనం అని ఈ కథ మనకు చెబుతుంది. ఇది ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. నిజమైన అర్హత అంటే ఏమిటి? అది కేవలం ఒక సుత్తిని ఎత్తడమా? లేక నాయకత్వానికి, ప్రేమకు మరియు కుటుంబానికి అర్హులుగా నిరూపించుకోవటమా? అయితే కథ ముగిసినట్లు అనిపించినా ఒక చిన్న సూచన మిగిలి ఉంటుంది. భూమిపై ఎరిక్ సెల్విగ్ను ఒక రహస్య ప్రవేశానికి తీసుకెళ్తారు. అక్కడ అతనికి ఒక రహస్యమైన క్యూబ్ ఆకారపు వస్తువును చూపిస్తారు. దానిలో అపారమైన శక్తి ఉందని చెబుతారు. ఆ సమయంలో మన కంటికి కనిపించని లోకి సెల్విగ్ పక్కనే నిలబడి అతని ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే కథ ఇంకా ముగియలేదు.